వంట చేసుకుంటున్నారా? ఓకే, ఇంకా ఆగస్ట్ స్టార్ట్ అయిందండి. ఆగస్ట్ 15th ఆర్ట్ అండ్ క్రాఫ్ట్లు, జన్మాష్టమి, ఇంకా ఏవో ఫెస్టివల్స్ ఉన్నాయండి. ఇంకా ఆగస్ట్లో మొత్తం అంతా కూడా మనం పేరెంట్స్ చేసి ఇచ్చే వర్క్లు ఎక్కువ ఉంటాయి. దాని తగ్గట్టు మన వాళ్ళ బర్త్డే కూడా ఆగస్ట్లోనే. సరే రండి, ఇప్పుడైతే క్రాఫ్ట్ చేద్దాం. లెట్స్ సీ ఎలా వస్తుంది. ఏదైనా ఈజీగా వెతుక్కుంటాను. ఇదేదో బాగుంది, ఇది కూడా చూడండి, ఇది బాగుంది కదా, ట్రై చేద్దాం. అవునా, ఒక పని చేయాలి, ఒక పని చేయాలి, మనం ఒక పని చేయాలి. నేను చూసుకుంటాను, దూరంగా ఉండండి. ఇది కూడా ఇలా పెట్టాలి. కాదు నన్ను ఇంకా చాలా ఉంది చేయాల్సింది, చేద్దాం. ఇలా చాలా చేయాలి ఫస్ట్. ఇక్కడ నేను డీటెయిల్ వీడియో షేర్ చేశానండి. ఇలా 3 కలర్స్ తీసుకుని విత్ అనేది మన ఇష్టం అనమాట. సో విత్ నేను ఆరెంజ్ పేపర్ని 4 ఈక్వల్ పార్ట్స్ లాగా చేశాను. నేను తీసుకున్న విత్ అయితే అది, దీన్ని మళ్ళీ హాఫ్ చేశానండి, అది కూడా చూపిస్తాను. సో లెంత్ అయితే ఆరెంజ్ పేపర్ ఎంత పొడుగు 30 సెంటీమీటర్స్ ఉంటుంది మనకు పొడుగు, అంతా తీసేసుకున్నాను. వైట్ది 20, గ్రీన్ది 15 సెంటీమీటర్స్ అనమాట. సో మీకు అలా చేసుకోండి, సేమ్ నాకులాగే వచ్చింది. అలా 3 కూడా ఇలా కనెక్ట్ చేసుకున్నట్టు పేస్ట్ చేసుకుని ఇలా చేసి పెట్టుకోవాలి. దీన్ని మధ్యలోకి కట్ చేస్తున్నా, అంటే ముందే కట్ చేసి చెయ్యొచ్చు, మళ్ళీ అంత సన్న పొడుగ్గా కట్ చేయాలి కదా అని ఇలా చేసేసుకుని కట్ చేశాను అనమాట. అన్నిటినీ కూడా మళ్ళీ మధ్యలో ఫెవికాల్ పెట్టి పేస్ట్ చేయడమే. యాక్చువల్లీ నా దగ్గర ఫెవికాల్ అయిపోయింది, నేను పాత డబ్బాలోది ప్లేట్ మీదకి తీసి అలా స్టిక్ చేశాను. మధ్యలో పురుకోస్ పెట్టాను అనమాట, పొడుగ్గా ఇలా హ్యాంగ్ చేసుకోవడానికి. అండ్ పైనేమో అశోక చక్రకి వైట్ పేపర్ మీద బ్లూ కలర్తో నేనే అలా డ్రా చేశాను. దాన్ని కూడా పైన ఫెవికాల్ పెట్టి స్టిక్ చేసేసాను. దీన్ని అలా ఒక 1 అవర్ ఆరనిస్తే నీట్గా నిలబడుతుంది అనమాట. ఈజీగానే ఉందండి, మహా అయితే ఒక 20 మినిట్స్ పడుతుంది, మంచి క్రాఫ్ట్ రెడీ అవుతుంది. ఇవి క్లాస్ రూమ్లో హ్యాంగ్ చేయడానికి కూడా బాగుంటుంది, అంటే టీచర్స్ లాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది, పిల్లలకి క్రాఫ్ట్ ఇవ్వడానికి కూడా బాగుంటుంది. ఇదిగోండి ఇలా హ్యాంగింగ్ అనమాట. ఇది మీకు కనిపించడానికి ఇలా చూపిస్తున్నా. ఇలా హ్యాంగ్ చేసుకుంటే క్లాస్ రూమ్లో గాలి వేస్తూ ఉంటే తిరుగుతూ ఉంటుంది. నాకు చాలా నచ్చింది, నేను కూడా ఎవరిదో ఇన్స్టాగ్రామ్లో చూస్ చేశానండి, చాలా బాగుంది, గట్టిగానే ఉంది. సో మీరు కూడా ట్రై చేయొచ్చు, లేదంటే నెక్స్ట్ టైంకి సేవ్ చేసి పెట్టుకోండి. ఇలా అప్పుడప్పుడు సమన్వి ఫ్యామిలీతో చిన్న చిన్న లాగ్స్ షేర్ చేస్తూ ఉంటాను. వీడియో నచ్చితే లైక్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేశారా ఎందుకే మరి సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ చెప్పండి రా. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, గుడ్ నైట్, ఐ లవ్ యూ, గుడ్ నైట్ యూ.